వెల్కమ్ టు పూరా లోకల్. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 99పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. హైడ్రా ఏర్పాటులో విషయంలో ఆ చట్టబద్ధత లోపించినట్లు కనబడుతుందని వ్యాఖ్యానించింది. ఎలాంటి చట్టం లేకుండా కేవలం జీవో ద్వారా ఏర్పడిన హైడ్రా పని విధానం ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడింది. చట్టం ప్రకారం జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను హైడ్రాకు ఏ విధంగా బదలాయిస్తారని ప్రశ్నించింది. హైడ్రా ఏర్పాటు, దాని విధులు, చట్టబద్ధతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అలియాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 119/21-22లో ఉన్న తమ నిర్మాణాలను కూలగొట్టడంపై డి లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99 చట్టవిరుద్ధంగా ఉందని, దాన్ని కొట్టివేయాలని కోరారు. కేవలం నోడల్ ఏజెన్సీగా మాత్రమే ఉన్న హైడ్రా విశేషమైన అధికారాలు బదలాయించడం చెల్లదని తెలిపారు. ఎలాంటి నోటీసు లేకుండా పట్టభూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చడం అన్యాయమని తెలిపారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా పనితీరు తప్పుపట్టింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత, ఏర్పాటు, విధులు తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్ కోరిన విధంగా హైడ్రా జీవోపై ప్రస్తుత దశలో స్టే ఇవ్వలేమని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకే పిటిషనర్ ఆస్తి విషయంలో టైటిల్ ఆధారాలు, అన్ని బిల్లులను పరిశీలించి చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ త్వరలో ఆర్డినెన్స్ రానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొంతమంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని, కానీ ఇది చట్టబద్ధమైనదేనని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆ మేరకు జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటైందని వివరించారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుందన్నారు. హైడ్రాకు విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని తెలిపారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని, మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. గ్రాంట్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని వివరించారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.